ముందుగా అందరికీ హాయ్ అండి. మనకి చూసినట్టయితే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం ఎంతమందో ఎదురు చూస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా, అదేవిధంగా రేషన్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా, ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించిన చాలా ఇష్యూస్ అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొని రావడం జరిగింది. మనకి ఇప్పటి నుంచి అయితే మాత్రం రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ అనేది మనకి సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఏ సర్వీసెస్ అనేది మనం చేసుకోవచ్చో ఈరోజు మీకు ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక మీరు చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి మెయిన్గా చూసినట్లయితే మనకి సచివాలయంలో చూసినట్లయితే ఇప్పుడు మనకి రైస్ కార్డుకి సంబంధించి 7 సర్వీసులు అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఆ 7 ఆప్షన్స్ కూడా ఏంటో మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మనకి సిటిజన్ పోర్టల్, మనకి ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ పోర్టల్లో కూడా ఈ రైస్ కార్డుకి సంబంధించిన సర్వీస్ అనేది మనకి యాక్టివేట్ అనేది చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం అవి ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఫ్యూచర్లో మనకి ఈ సిటిజన్ పోర్టల్లో కూడా మనకి ఈ సర్వీస్ అనేది ఎనేబుల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మనం సచివాలయం దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనం ఇంటి దగ్గర నుండే మనం రైస్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు ముందుగా ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళేసేసి రైస్ కార్డుకి సంబంధించిన ఏ సర్వీసులు అనేది మనం చేసుకోవచ్చో ఆ సర్వీసుల గురించి మీకైతే చెప్పడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? ముందుగా వచ్చేసేసి న్యూ రైస్ కార్డు, కొత్తగా ఎవరైతే రైస్ కార్డు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మనకి ఇక్కడ చూడొచ్చు, లిస్ట్ కూడా మీకు డిస్ప్లే మీద వేయడం జరుగుతుంది. న్యూ రైస్ కార్డ్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు మీకు అసలు రేషన్ కార్డే లేదు అనుకుంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్స్ అనేది, అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది, మీకు ఎటువంటి రైస్ కార్డే లేదు అనుకుంటే మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అని తీసుకుని పోతే మీకు కొత్త రేషన్ కార్డు అనేది మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మెంబర్ యాడిషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు మెంబర్ యాడిషన్, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ వైఫ్ని అనేది వాళ్ళ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ మెంబర్ యాడిషన్ ద్వారా వాళ్ళ మదర్ రైస్ కార్డు నుంచి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ రైస్ కార్డులోకి అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఈ సెకండ్ ఆప్షన్ ద్వారా. ఓకేనా? తర్వాత వచ్చేసేసి మెంబర్ డిలీషన్, ఒకవేళ రైస్ కార్డులో ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ అలా వారిని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ ద్వారా ఆ మెంబర్ అనేది డిలీట్ చేయొచ్చు అనమాట. ఆ డిలీట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అది ఉంటే వాళ్ళు అనేది డిలీట్ చేయవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసేసి ఫోర్త్ ఆప్షన్ స్ప్లిట్టింగ్ అంటే ఈ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫాదరు మదర్ ఉన్నారు, అదేవిధంగా సన్ ఉన్నాడు, వాళ్ళ పెళ్లి చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే కోడలు కూడా వస్తుంది కదా, అప్పుడు సపరేట్గా వాళ్ళంటూ తండ్రి సపరేట్గా, అంటే తండ్రి వాళ్ళ మదర్ సపరేట్గా, అదేవిధంగా వైఫ్ కొడుకు అనేది సపరేట్గా ఉండాలనుకుంటే ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా ఇద్దరు సపరేట్ కార్డు అనేది డివైడ్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది 2 సపరేట్ కార్డ్స్ కోసం అవ్వడానికి ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అయ్యిందో, ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ఒక ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ మదరు ఫాదరు ఒక సన్ ఉన్నారు, సన్కి అనేది మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అవుతే అప్పుడు ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిన లేడీ అనేది వాళ్ళ మదర్ ఆధార్ నుంచి ఈ ఎవరైతే కొడుకున్నాడో అతను దాంట్లోకి అనేది యాడింగ్ చేసుకుంటారు. ఫస్ట్ యాడింగ్ అయిన తర్వాత వీళ్ళు సపరేట్గా వీళ్ళకంటూ సపరేట్గా కార్డు కావాలనుకుంటే మదర్ వాళ్ళకి సపరేట్గా ఒక కార్డు వస్తుంది, ఈ ఎవరైతే కొడుకు కోడలు ఉన్నారో వాళ్ళకి సపరేట్గా కార్డు రావాలంటే ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా సపరేట్ కార్డ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసేసి కరప్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్ అని చెప్పేస్తున్నాం కదా. 6th వచ్చేసేసి కొంతమందికి ఏంటంటే ఆధార్ ఆల్రెడీ రేషన్ కార్డు అనేది ఉంటుంది, ఆ రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ అనేది తప్పు ఏమైనా ఉందంటే ఈ ఆధార్ సీడింగ్ ద్వారా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. తర్వాత 7th వచ్చేసేసి అడ్రస్ చేంజ్. కొంతమందికి ఎలా ఉంటుందంటే రేషన్ కార్డు అనేది ఒక ఊర్లో ఉంటుంది, వాళ్ళు బతుకు తెరువు కోసం అంటే ఏదో పనుల కోసం వేరే విలేజ్కి వచ్చేసేసి అక్కడ ఉండటం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ పాత విలేజ్ నుంచి ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికనేది అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఈ అడ్రస్ చేంజ్ ఆప్షన్ ద్వారా అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే వాళ్ళ పాత విలేజ్ నుంచి ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే విలేజ్లో ఉంటున్నారో ఆ విలేజ్కి అనేది ఆ రైస్ కార్డ్ అనేది అడ్రస్ చేంజ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ ఆప్షన్స్ అనేది మనకి మొత్తం సచివాలయంలో ప్రజెంట్ వర్క్ అయితే అవుతున్నాయి.
ప్రతి ఒక్కరైతే చేసుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మెయిన్లీ మీ ఆధార్ కార్డ్స్, అదేవిధంగా మీ రేషన్ కార్డు ఏదైతే ఉందో వాటి జిరాక్స్. కొత్తగా మీరు పెట్టుకోవాలి రేషన్ కార్డు అనుకుంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా మీ మ్యారేజ్ సర్టిఫికేట్స్. ఓకే, ఇది ఉంటే మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకు ఆల్రెడీ సిటిజన్ పోర్టల్లో కూడా ఈ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఆప్షన్స్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ ఈ ఆప్షన్స్ అనేది సిటిజన్ పోర్టల్లో కూడా చేసుకోవడానికి అయితే మాత్రం అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అలాంటి అప్డేట్ కూడా రాగానే మన ఛానల్లో మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా.